హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు నివేదిత రెడ్డి రౌడీ బేబీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే కారపు దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. హోటల్ స్టైల్లో లాగా దోశలు కూడా క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూసేద్దాం. ఈ కారం దోశను ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే దోశ చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి. అలాంటి ఈ టేస్టీ దోశ రెసిపీని మన స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అయితే రీచ్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ ని పెట్టేసుకుని అందులోకి పొట్టున్న మినపప్పుని అయితే ఒక కప్పు యాడ్ చేసుకున్నానండి. మీరు ఈ ప్లేస్ లో పొట్టులేని మినపప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ మినపప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని నార్మల్ వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే వేరొక బౌల్ ని పెట్టేసుకుని అందులోకి 2.5 గ్లాసు వరకు బియ్యం యాడ్ చేసుకున్నానండి. 1/2 కప్పు వరకు పచ్చిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి 6 లేదా 7 గంటల పాటు బియ్యాన్ని అలాగే మినపప్పుని నానబెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ మీకు 6 గంటల తర్వాత ప్రొసీజర్ చూపిస్తున్నానండి. బియ్యం మినపప్పు అయితే బాగా నానిపోయినాయి. ఇలా ఒకసారి బియ్యం అలాగే మినపప్పుని క్లీన్ చేసేసుకొని నేను ఇక్కడ పిండిని గ్రైండర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మిక్సీలో పిండిని గ్రైండ్ చేసుకోవాలనుకుంటే మినపప్పుని అలాగే బియ్యం యాడ్ చేసుకుని అందులోకి కొద్దిగా వాటర్ అలాగే రైస్ ని కూడా యాడ్ చేసుకోండి. రైస్ వేసుకోవడం వల్ల మనకి దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టేసుకొని పిండిని ఓవర్ నైట్ పులినివ్వండి. సో నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. పిండి అయితే బాగా పులిసిపోయింది. ఇప్పుడు పిండి మొత్తాన్ని గంటతో బాగా కలబెట్టేసుకొని మనం దోశలు వేసుకోవడానికి ఎంత పిండి అవసరం అవుతుందో అంత పిండి పక్కన పెట్టుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. సో నేను ఇక్కడ దోశలు వేసుకోవడానికి వేరొక బౌల్ ని పెట్టేసుకుని అందులో కొద్దిగా పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ ను కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కలబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ దోశలోకి ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కారం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేసుకొని తింటే ఇంకా మజాగా ఉంటుంది. ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి 10 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవైతే బాగా ఘాటుగా ఉంటాయి. స్పైసీ లేని మిర్చి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి. ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎండుమిర్చి బాగా ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు హాట్ వాటర్ ని యాడ్ చేసుకోండి. మిర్చి మొత్తాన్ని స్పూన్ తో ఒకసారి కలబెట్టేసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. నిమిషాల తర్వాత ఎండుమిర్చి బాగా నానిపోయి ఉబ్బినట్టుగా వస్తాయండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఇలా అయితే వస్తాయి. మనం ఎండుమిర్చిని ఇలా నానబెట్టుకోవడం వల్ల మెత్తగా మెదిగిపోతాయండి, తొలకలు లేకుండా. ఇప్పుడు ఎండుమిర్చిని వాటర్ లేకుండా ఓన్లీ మిర్చి వరకు తీసేసుకొని ఒక మిక్సీ బౌల్ లో పెట్టేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. మిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి 1 టమాటోని ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి 7 నుండి 8 వెల్లుల్లిపాయ రబ్బలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి కారం. మరీ వాటర్ లా చేసుకుంటే దోశ మెత్తగా అయిపోతుంది. మనకి దోశలు వేసుకున్న క్రిస్పీగా అయితే రావు. దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గంటతో పిండిని తీసుకొని ఇలా రౌండ్ షేప్ లో దోశని పల్చగా వేసుకోండి. దోశను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని స్పూన్ తో తీసుకొని దోశపై ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. కారంని గ్యాప్ లేకుండా దోశ మొత్తానికి కారాన్ని అయితే అప్లై చేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇలా దోశ మొత్తానికి కారం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ను కూడా దోశ మీదకైతే అప్లై చేసుకోండి. ఈ ప్రొసీజర్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే జరగాలండి. అప్పుడే మనకి దోశ అనేది బాగా కాలి క్రిస్పీగా అయితే వస్తుంది. మనకి హోటల్స్ లో ఎలా వేస్తారో అంత క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా దోశ మొత్తం పూర్తిగా కుక్ అయిన తర్వాత మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసేసుకొని దోశ పల్లీ చట్నీ కాంబినేషన్ తో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. చూసారు కదా, ఇలానే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. పైన కారాన్ని అప్లై చేసుకోండి. నేను చూపించిన ఈ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మా వీడియోస్ ని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి రెసిపీస్ తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.